నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ లో ఒక మాట అన్నారు సార్. యునైటెడ్ గా ఉంటేనేమో ఎదుగుతాము, డివైడెడ్ గా ఉంటే ఫాలో అయిపోతాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఈ సిచ్యువేషన్ కి అంటించేసి ఎవరో కొంతమంది న్యూస్ వెబ్సైట్ లో వాళ్ళు దీన్ని లింక్ పెట్టి రాసిన మాటను తీసుకొచ్చి మళ్ళీ ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి అరెస్టులు చేయించారని చెప్పేసి మాట్లాడేలాగా మళ్ళీ నిన్న అదొక టాపిక్ నడిపింది వైసీపీ. అంటే వాళ్ళు చూడండి ఏంటంటే అరుణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కింద ట్యాగ్ చేశారు ఇద్దరిని స్పెసిఫిక్ గా రెండు. ఆయన ఇట్ వాజ్ అపొలిటికల్ నాట్ రిలేటెడ్ టు దిస్ కేస్. అది చూసిన వాళ్ళకి అర్థమైంది, జాగ్రత్తగా చూసిన వాళ్ళకి. అంత దౌర్భాగ్యంగా చేసి ఇట్లాంటి ఇష్యూస్ ని కూడా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్న ఈ టైంలో నిజంగానే వాళ్ళ మధ్య కుటుంబ పరంగా డివైడెడ్ గా ఉన్నారా లేదన్నది మాకు సంబంధం లేదు, కానీ పొలిటికల్ గా ఉన్న రైవలరీ ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాలను పట్టించుకునే వ్యక్తి అయితే అస్సలు కానే కాదు. నిన్న చూడండి హోటాహోటిన అన్నదమ్ములు ముగ్గురు వెళ్ళిపోయారు బన్నీ గారిని అరెస్ట్ చేశారని తెలిస్తే. అందరూ కూడా మనకి 100